మీ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ వీడియో. నా బ్రాండ్ ఎలా స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఏ స్టెప్స్ ఫాలో అయ్యాను, ఆ స్టెప్స్ అన్ని ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్టెప్స్ ఫాలో అవుతూ మీ ఓన్ బ్రాండ్ని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ప్యాకేజింగ్ వాళ్ళకి పే చేయాలి, షిప్పింగ్ వాళ్ళకి, ప్రోడక్ట్ డిజైనింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా కానీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ మోనికా సంజు, ఏ కంటెంట్ క్రియేటర్ అండ్ ఐ రీసెంట్లీ స్టార్టెడ్ మై ఓన్ క్లాతింగ్ బ్రాండ్ పారుషి. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఒకవేళ మీ ఓన్ బ్రాండ్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే. సో ఎనఫ్ ఆఫ్ యాపింగ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక బ్రాండ్ని మనం బిల్డ్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సో దాంట్లో ఒక 10 స్టెప్స్ నేను చూస్ చేసుకున్నాను. అంటే 10 స్టెప్స్గా డివైడ్ చేసుకున్నాను. నా బ్రాండ్ని నేను ఎలా లాంచ్ చేయాలి, లైక్ స్టెప్ బై స్టెప్ లైక్ ప్రాసెస్ అనేది. సో ద మెయిన్ 10 స్టెప్స్ వర్, ద ఫస్ట్ వన్ ఈస్ ఫైండింగ్ యువర్ నీష్. సో మీరు క్లాతింగ్ బ్రాండ్ అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ క్లాతింగ్లో కూడా చాలా ప్రాసెస్ ఉంటాయి. లైక్ మెయిన్ వియరా, ఉమెన్ వియరా. ఉమెన్స్ వేర్ అయితే లైక్ ఎథ్నికా, వెస్టర్నా, సెమీ వెస్టర్నా, లేదంటే ఫార్మల్సా, లేకపోతే స్ట్రీట్ స్టైలా, లైక్ అలా చాలా కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో ఏదన్నా ఒకటి లైక్ మీకు ఇష్టమైంది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఉమెన్ క్లోతింగ్లో ఎథ్నిక్ వియర్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే చూసింగ్ యువర్ బ్రాండ్ నేమ్ అండ్ లోగో. లైక్ బ్రాండ్ నేమ్ వచ్చేసి లైక్ మీ ఇష్టమైన పేరు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ నేమ్ ఎలా ఉండాలంటే కొంచెం లైక్ యూనిక్ ఉండాలి. యూనిక్ ఉంటేనే మీదని ఐడెంటిటీ ఉంటుంది. సో యూనిక్ ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం యూజ్డ్ అయి ఉండాలి. ఎందుకంటే కొత్త వర్డ్ వస్తే అది గుర్తుపెట్టుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో అందుకని కొంచెం యూజ్డ్ అండ్ కొంచెం యూనిక్గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. లోగో అనేది మీ బ్రాండ్కి ఐడెంటిటీ కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే లైక్ మీ ఓన్గా మీరు క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆ లోగోలో మీ లెటర్ కూడా వచ్చేలా ప్లాన్ చేసుకోండి. బికాస్ ఇట్ మేక్స్ యూ లైక్ ఫీల్ వెరీ స్పెషల్ అండ్ యూనిక్. ద థర్డ్ స్టెప్ రా మెటీరియల్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. రా మెటీరియల్తోనే మీ ప్రాఫిట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే రా మెటీరియల్ మనకి ఎంత తక్కువ దొరికితే మనకి అంత మంచి మార్జిన్స్ మనం లైక్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉందనుకో అండ్ మళ్ళీ మనం వీళ్ళందరికీ లైక్ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ వాళ్ళకి పే చేయాలి, షిప్పింగ్ వాళ్ళకి పే చేయాలి, టైలర్ అండ్ మాస్టర్స్కి పే చేయాలి. అండ్ ఇఫ్ యూ లైక్ వెబ్సైట్ మీకు పర్ఫెక్ట్గా కావాలనుకుంటే లైక్ వెబ్సైట్కి పే చేయాలి. అండ్ లైక్ ఇలా చాలా చాలా మందికి పే చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో రా మెటీరియల్ కాస్ట్ ఎంత తక్కువ ఉంటే మీకు అంత ప్రాఫిట్స్ వచ్చే హై ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రోడక్ట్ డిజైనింగ్. లైక్ ఒకవేళ మీరు మెన్స్ వేర్ షర్ట్స్ అనుకుంటే ఆ షర్ట్స్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ పాకెట్స్ దగ్గర ఏదైనా ప్రింట్ ఇస్తారా, లేకపోతే మొత్తం ప్లెయిన్గా ఇస్తారా, లేదంటే ఒకవేళ లైక్ ఉమెన్ క్లాతింగ్ అయితే ఏది అనుకుంటున్నారు, లైక్ కుర్తీ అనుకుంటున్నారా, 3 పీస్ సెట్టా, లేకపోతే ఫ్రాకా, అట్లా డిజైనింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ డిజైనింగ్ పీస్ కనుక ట్రెండింగ్ అయితే ఐ థింక్ మీరు ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట మీరు లాంచ్ చేసిన ఫ్యూ డేస్కే. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెబ్సైట్. సో వెబ్సైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ మీరు బ్రాండ్ స్టార్ట్ చేశారు అండ్ ఆడియన్స్కి రీచ్ అయింది, ఆడియన్స్కి నచ్చింది అండ్ కస్టమర్ ఎలా కొనుక్కోవాలి అంటే ఒక ప్రాసెస్ ఉండాలి కదా. సో వెబ్సైట్ ఉంటే ఏంటంటే మనకు ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. మన ఓన్ వెబ్సైట్ అండ్ వాళ్ళకు ఒక ట్రస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే వీళ్ళ ఓన్ వెబ్సైట్ కదా, ఇక్కడ ఆర్డర్ చేసుకుందామని చెప్పేసి. మార్కెట్లో చాలా వెబ్సైట్ యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ యాప్స్ని మీరు ట్రై చేసి ఏది మీకు బెస్ట్గా వర్కౌట్ అయితే ఆ యాప్ని మీ వెబ్సైట్ లాగా యూజ్ చేసుకోండి. ఇఫ్ మీ దగ్గర మంచి బడ్జెట్ ఉంటే ఒక మంచి డిజైనర్ని హైర్ చేసుకొని మీకు నచ్చినట్టు మీ వెబ్సైట్ డిజైన్ చేయించుకోండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రీ లాంచ్, లైక్ ప్రీ ప్రోడక్ట్ లాంచ్ అనమాట. ఇప్పుడున్న ఆల్గరిథం కానీ ఇప్పుడున్న ఆడియన్స్ ఏంటంటే మెయిన్ మీకు బెటర్గా కనెక్ట్ అవుతున్నారు అనమాట. సో మీరు ప్రోడక్ట్ కంప్లీట్గా లాంచ్ చేసే ముందే కొంచెం దానికి లైక్ మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నారో ఏమేమి చేస్తున్నారో అదంతా ఒక బీటీఎస్ లాగా అనమాట. బిహైండ్ ద సీన్స్ ఆ వర్క్ని కూడా మీరు చూపించండి, ప్రీ లాంచ్ చేయండి. సో లైక్ మన ప్రోడక్ట్ ఇలా ఉంటుంది, ఇలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మీ థాట్స్ షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అని చెప్పి లైక్ ఆడియన్స్ తోటి కస్టమర్స్ తోటి ఎంగేజ్ అవుతూ ఒక చిన్న శాంపుల్ పీస్ని లాంచ్ చేయండి, లైక్ ప్రీ లాంచ్ లాగా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్యాకేజింగ్. అండ్ అఫ్ కోర్స్ లైక్ మనం ఎంత మంచి ప్రోడక్ట్, ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకొచ్చి మంచి డిజైనింగ్ చేసి మంచిగా ప్రమోటింగ్ చేసిన ప్యాకేజింగ్ కూడా అంతే బాగుండాలి. సో ప్యాకేజింగ్ కూడా అంతే మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఒక గుడ్ ప్యాకేజింగ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ బడ్జెట్, ఒక మంచి బడ్జెట్ ఉంటే మీ బ్రాండ్ని మీరు లోగోస్ ప్రింట్ చేయించుకోండి, స్టిక్కర్స్ ప్రింట్ చేయించుకోండి అండ్ బ్రాండ్ కార్డ్స్ ప్రింట్ చేయించుకోండి. ఒకవేళ ఫ్లయర్స్ అయితే ఒక మంచి క్వాలిటీ ఫ్లయర్స్ చూస్ చేసుకోండి. మీ ప్రోడక్ట్ని నార్మల్ కవర్లో కాకుండా కొంచెం మంచి ప్రీమియం కవర్స్లో పెట్టి అది
ఫ్లయర్లో పెట్టి ఇచ్చేసాను అనమాట. సో లైక్ ఎంత షిప్ అయినా కూడా కొంచెం ప్యాకేజ్ అండ్ మెయిన్ మన ప్రోడక్ట్కి ఏం డ్యామేజ్ అవ్వదు. నెక్స్ట్ స్టెప్ ఫోటోషూట్. ఇది నా ఫేవరెట్ స్టెప్ బికాస్ ఐ లవ్ ఫోటోషూట్. మీరు ఆన్లైన్లో లాంచ్ చేద్దాం అనుకుంటే మీ ప్రోడక్ట్ని, ఫోటోషూట్ కొంచెం మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక మంచి ఫోటోషూట్ ఆ ఫీల్ ఉంటే ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సోషల్ మీడియా కాబట్టి ఆ పోస్ట్ ఎంతమందికి రీచ్ అవుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఐ ఆల్రెడీ మెన్షన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో అవర్ నెక్స్ట్ స్టెప్ ఇస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. అండ్ మీరు ఏ ప్లాట్ఫామ్లో సెల్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ మీ మెయిన్ టార్గెట్ ఏంటి, ఒకవేళ మీరు లైక్ లైక్ ఆఫ్లైన్ స్టోరా ఆన్లైన్ స్టోరా అది కూడా డిసైడ్ చేసుకోండి. అండ్ మెయిన్ మనకి లైక్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అంటే ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో లైక్ మీ ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసుకోండి, మీ యూట్యూబ్ ఛానల్ కానీ. అండ్ ఒకవేళ మీకు మంచి బడ్జెట్, మీ ప్రోడక్ట్ పైన చాలా హోప్ ఉంటే లైక్ అమెజాన్తో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తోటి మీరు లింక్ అవ్వచ్చు. ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బెటర్ అనిపిస్తుందో, ఎంత పర్సంటేజో అది మొత్తం ఒకసారి రీసెర్చ్ చేసుకొని మీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని మీరు చూస్ చేసుకోండి. సో ద ఫైనల్ స్టెప్ ఈస్ లాంచింగ్ అండ్ ప్రైసింగ్. సో మీ ప్రోడక్ట్ డిజైనింగ్ అయిపోయింది, ప్రోడక్ట్స్ ఒక 10 to 15 పీసెస్ మీ దగ్గర ఉన్నాయి. సో ఒక లైక్ ప్రీ లాంచింగ్ అండ్ లాంచింగ్ డే అని చెప్పేసి కొంచెం ఎంగేజింగ్ కంటెంట్, ఎంగేజింగ్ స్టోరీస్ లైక్ కౌంట్ డౌన్ అలా మీ ఇన్స్టాలో స్టార్ట్ చేయండి. అండ్ సేల్ డే లైక్ లాంచ్ డే ఒకటి అనౌన్స్ చేయండి. అండ్ ఆ రోజు మీ ప్రోడక్ట్స్ అన్ని లాంచ్ చేయండి, లైక్ మీ వెబ్సైట్ని లాంచ్ చేయండి. అండ్ లాంచింగ్ కన్నా ముందు ప్రైసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందే ఆ ప్రైసింగ్ అనేది పర్ఫెక్ట్గా లైక్ చూస్ చేసుకోండి. రా మెటీరియల్ ఎంత అయింది, అండ్ లేబర్ కాస్ట్ ఎంత అయింది, షిప్పింగ్ ఎంత అవుతుంది, అండ్ ప్యాకేజింగ్కి ఎంత అయింది, అవంతా లైక్ అదంతా యాక్చువల్ కాస్ట్ ఎంత వస్తుంది, అండ్ మీ మార్జిన్ ఎంత తీసుకుందాం అనుకుంటున్నారు. అండ్ యాక్చువల్ కాస్ట్ ప్లస్ మార్జిన్స్ కలిపి మీరు సెల్లింగ్ ప్రైస్ పెట్టండి. మీ మార్జిన్ ఎంత తీసుకుందాం అనుకుంటున్నారో అది మీ ఇష్టం అనమాట. సో ఆ మీ మార్జిన్స్ని యాడ్ చేసుకొని సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రైజింగ్ పెట్టుకోండి. సో మీకు స్టార్టింగ్లో సేల్స్ అయినా అవ్వకపోయినా ఒక ఫిక్స్డ్ ప్రైస్ మెయింటైన్ చేస్తే మీకు అండ్ మీ బ్రాండ్ పేజ్కి చాలా బెటర్ అనమాట. ఒక ప్రైస్ని ఫిక్స్ చేసిన తర్వాత మీకు సేల్స్ అయినా అవ్వకపోయినా ఆ ప్రైస్ని చేంజ్ చేయకండి. సో చేంజ్ చేయకపోతే మీకు అండ్ మీ బ్రాండ్ ఇమేజ్ కూడా చాలా పెరుగుతుంది. దీస్ ఆర్ ద 10 స్టెప్స్ నేను నా బ్రాండ్కి యూజ్ చేసుకొని నా బ్రాండ్ని స్టార్ట్ చేశాను. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ 10 స్టెప్స్ని ఫాలో అయ్యి మీ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ని కూడా మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్ ఉంటే, లేదంటే ఈ స్టెప్స్ గురించి లైక్ కంప్లీట్ వీడియో లైక్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.